వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి రాశిలో ఉండడం అంటే మొండితనం, ఇక మూర్ఖత్వం. అంటే ఈ నెల లేదు నాకు అది కావాల్సిందే. వృశ్చిక రాశి వారు మీ పిల్లలు ఉంటే నాకు ఫోన్ కావాలి, నాకు కావాల్సిందే, లేదు నాకు బైక్ కావాలి, నాకు కావాల్సిందే, నాకు ఇప్పుడు ఇది కావాలి. ఈ విధమైనటువంటి ప్రవర్తన వృశ్చిక రాశిలో మనం చూస్తాం. అలాగే వృశ్చిక రాశి వారు ఒకటి అనుకున్న పనులను సాధిస్తారు. ఎందుకంటే జన్మంలో రాశిలో కుజుడు అలాగే బుధుడు కలయిక వలన ఈ లాభాధిపతి, అష్టమాధిపతి లాభాధిపతి ఈ కుజుడితో కలయిక వల్ల అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ ధనస్థానాధిపతి భాగ్యంలో ఉండి రాశి అంటే మీ రాశిని చూస్తున్నాడు. ఇక్కడ ఏ బలమైన పాయింట్తో నేను మాట్లాడుతున్నానంటే గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి పంచమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఈ నెల మీరు అనుకున్న పనులు అవుతాయి. అలాగే మీకు ముఖ్యంగా రావాల్సిన డబ్బులు వస్తాయి. ధనయోగము వృశ్చిక రాశి వారికి గత 3-4 నెలల కన్నా ఈ నెల బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే ప్రయత్నం అంటే మనం ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదని నిరుత్సాహపడే వాళ్ళకు కూడా ఈ నెల భగవంతుడు వరాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగ యోగం కూడా సూచిస్తుంది. ఒకటి వ్యయంలో శుక్ర రవి కలయిక. ఇక్కడ వృశ్చిక రాశికి దోషం ఏమిటంటే వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు పర్వాలేదు, కానీ రవి నీచ స్థానంలో శుక్రుడితో కలయిక పెద్ద సమస్య. ఏమిటంటే వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. అనుకోని విధంగా ఎక్కడైనా జారి కింద పడడమో లేదా ఏదో రూపేణా వాళ్లకు శరీర అవయవ దోషం అనేది సూచిస్తుంది. అంటే నడుస్తుంటారు, మెట్ల మించి కింద పడడం, లేదా వాహన దోషం, వీళ్ళ ప్రమేయం లేదు, వీళ్ళు ప్రయాణిస్తున్నారు, బస్సో కారో టూ వీలరో అది యాక్సిడెంట్ అవ్వడం కొంత ఇబ్బంది. అలాగని మీకేదో భయం రావాలని నేను చెప్పట్లేదయ్యా, జాగ్రత్త వహించండి అయ్యా. ఇప్పుడు తెల్లవారుజామున ప్రయాణాలు పెట్టుకుంటే నడిపేవాడు కూడా మనిషే, మిషన్ కాదు. నిద్ర రావచ్చు, ఏదో ఒక ఆటంకం రావచ్చు. అదే మిట్ట మధ్యాహ్నమో సకాలంలో ఇంటికి చేరుకోండి అన్న నా ఆలోచన, అంతే తప్ప మీకేదో ఇబ్బంది పెట్టే విధంగా నేను చెప్పను. అసలు లక్ష్మీకాంత శర్మ మాట ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండదు. అయితే ఇక్కడ ఈ వ్యయస్థానంలో ఉన్న ఈ రవి సూర్యగ్రహ దోషం ఎక్కువగా ఉంది కాబట్టి దానికి పరిహారం చెప్తాను. అయితే లోన్లు పెట్టుకున్నామండి, లోన్లు వస్తాయా? లోన్లు వచ్చే అవకాశం ఉంది. లాభాధిపతితో షష్టమాధిపతి ఉన్నాడు కాబట్టి లోన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ చదువు ఎలా ఉంటుంది? చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. గత నెల కన్నా ఈ నెల చెప్పిన మాట వింటారు, మీ పిల్లలు చదువుకుంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత, ఉద్యోగం చేసే వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిపాటి లాభాలు సూచిస్తున్నాయి. ఓవరాల్గా వృశ్చిక రాశికి పర్వాలేదు. ఒక వాహన ప్రమాద దోషము లేదంటే కింద పడడం, అనుకోని విధంగా దెబ్బలు తాకించుకోవడం అనేది కనపడుతోంది. మరి వృశ్చిక రాశి వారు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చేయాలంటే తప్పకుండా శ్రీనివాస అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేయాలి లేదా వినాలి. అది అయిపోయిందా, ఇక వెంటనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 1 కేజీ మినప్పప్పు దానం చేయాలి. అక్కడ అర్చకులు ఉంటారు కదా, వారికి 1 కేజీ మినప్పప్పు దానం చేయాలి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఈ పరిహారము లేదా వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ భర్త కానీ చేసుకున్నా కూడా ఫలితం వస్తుంది. ఎందుకంటే కర్మని పంచుకునేది తల్లి, తండ్రి, భార్య లేదా భర్త. తప్పకుండా వాళ్ళు ఆచరించవచ్చు.